బాహుబలి 2 సినిమా క్లిప్పింగ్స్ లీక్ అయ్యాయి. దీనిపైన జూబ్లీ హిల్స్ పిఎస్ లో కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి వీడియో ఎడిటర్ కృష్ణను పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, బాహుబలి 2 సినిమాలో కొన్ని విజువల్స్ లీక్ అయినట్లుగా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, బాహుబలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2 సినిమాలోని 9 నిమిషాల నిడివి గల క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఇది మా పబ్లిక్ గా ప్రస్తుతం తెలిసి 9 నిమిషాల క్లిప్ అని చెప్తున్నారు. కాకపోతే 2 క్లిప్లు అయితే బయటకు వచ్చాయని చెప్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో డిఐకి సంబంధించిన కృష్ణ అనే వ్యక్తి ఈ వీడియో క్లిప్ ని నవంబర్ 16వ తేదీన విజయవాడలోనే తన ఫ్రెండ్స్ కి పంపించడం జరిగింది. 4 రోజుల తర్వాత అంటే 22వ తారీఖు పొద్దున ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి వైరల్ అవుతూ ఈ రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కాకపోతే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 9 నిమిషాలు ప్లస్ ఇంకో 2.5 నిమిషాల క్లిప్ ఒకటి బయటకు వచ్చిందనే అప్పటికి తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. అలాగే దాని నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ జూబ్లీ పిఎస్కి వెళ్ళి ఆల్రెడీ కృష్ణ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే పోలీసులు కూడా కృష్ణను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. 1-2 రోజుల్లో సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ పిలిచి ఇండస్ట్రీ మీద ఇలా లీక్లు అవుతున్నాయి. గతంలో అత్తారింటి తరగతి ఫుల్ సినిమా కూడా లీక్ అయిన సందర్భంలో సైబర్ క్రైమ్ వాళ్ళే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలా చేసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టనున్నారు. గౌతమి, వీడియో ఎడిటర్ కృష్ణ ఏమంటున్నాడు మరి దీనికి సంబంధించి? అయితే సరదాగా ఒక బాహుబలి 1 కూడా సంబంధించిన 15 నిమిషాల నిడివి గల క్లిప్ అయితే బాహుబలి 1 సందర్భంలో కూడా ఇలాగే రిలీజ్ అయ్యి వైరల్ అయింది. అప్పుడు గట్టిగానే చర్యలు తీసుకున్నారు. సపరేట్ గా దాని గురించి రాజమౌళి సర్వర్ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే ఏదో ఆకతాయితనంగా ఫ్రెండ్స్ కి నేను కూడా బాహుబలి 2లో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను, ఆ సినిమా క్లిప్స్ నేనే ముందు చూస్తున్నాను అని ఆ యాంగ్జైటీతో అతను చేసిన ఒక చిన్న తప్పు వచ్చేటప్పటికి ఇండస్ట్రీ మొత్తం చాలా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే అతను ఏదో క్యూరియాసిటీతో చేసిన పని ఆ ఫ్రెండ్స్ కి విజయవాడలో నేను కూడా బాహుబలి టీం చేస్తున్నాను, డిఐలో వర్క్ చేస్తాను అనే క్యూరియాసిటీతో ఒక 9 నిమిషాల క్లిప్ ను పంపించడం అనేది ఈ పనికి దారితీసింది. అయితే కృష్ణ మాత్రం తన తప్పును ఒప్పుకుని పోలీసులు కూడా జరిగింది. థ్యాంక్ యూ నాగేశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.